అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే అమ్మవారి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మనకి కష్టకాలం వచ్చింది అని తెలియగానే మన చుట్టాలైనా, బంధువులైనా, తోబుట్టువులైనా, స్నేహితులైనా మన నుంచి ఎట్లా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. మనకి ఎవరైనా కర్మబంధాన్ని ఇచ్చారు, కర్మఫలాన్ని ఇచ్చారంటే వాళ్ళు నాలుగింతలు ఎట్లా దాన్ని తీసుకుంటారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి కష్టకాలం వచ్చినప్పుడు అండి చాలామంది అంతవరకు కూడా మనతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఎప్పుడైతే మనకు కష్టకాలం వచ్చిందని తెలిసిందో కొంతమంది తెలివితేటలు ఎట్లా ఉపయోగిస్తారంటే, మనతో నవ్వుతూ మాట్లాడుతూనే ఆ సమస్యకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి భలే తప్పించుకుంటూ ఉంటారు. నవ్వుతూనే మాట్లాడతారు, మనతో శత్రుత్వాన్ని పెంచుకోరు. మళ్ళీ మనం ఎక్కడైనా మళ్ళీ ఫ్యూచర్లో అనేస్తామేమో అని చెప్పేసి, నువ్వు ఏ సాయం చేసావని చెప్పేసి అనేస్తామేమోనని తెలివితేటలు ఉపయోగిస్తూనే ఆ సమస్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనైతే అది హ్యాండిల్ చేయలేను, నాకైతే తెలియదు అన్నట్టుగానే చక్కగా నైస్గా తప్పించుకుంటారు. ఇంకొంతమంది ప్రతిరోజు ఫోన్ చేసేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఫోన్ చేసి ఒకే టైం ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు, అయిపోయిందా, అన్ని పనులు అయిపోయా, ఏం చేస్తున్నావమ్మా, నువ్వు గ్రేట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పాను వీళ్ళు చెప్పాను, నువ్వు గ్రేట్ అమ్మా అని చెప్పేసి ఎదవ సోదులు వేస్తుంటారు మనతోటి మాట్లాడినప్పుడు, అవసరాలు ఉన్నప్పుడు. మనకి ఎప్పుడైతే ఒక రిస్కీ ప్రాబ్లం వచ్చిందో, ఒక కష్టకాలం వచ్చిందో వెంటనే ఫోన్స్ అయిపోతాయి, వెంటనే మనిషి పలకరింపులు అయిపోతాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లం వాళ్ళకి ఎక్కడ అంటుకుంటుందో అని చెప్పేసి వాళ్ళకి భయం అనమాట. ఈ ఫోన్స్ ఆపేసాము, ఈ మాటలు ఆపేసామంటే అవతల నాతో మాట్లాడరు కదా, ఆ ప్రాబ్లం నేను వినవలసిన పని లేదు కదా, అందులో నాకు చిక్కుకోవాల్సిన పని ఉండదు కదా అని చెప్పేసి చాలా తెలివిగా అందులో నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇంకా మూడో మనుషులు ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే మాటలతో మనుషుల్ని ఎటువంటి హింసకైనా సరే గురి చేస్తూ ఉంటారు. నేనే గొప్ప, నేనే తోపు, నేను భగవంతుడి దూతను కాబట్టి నాకు ఎటువంటి కష్టం రాదు, నేను ఏదైనా చేసేయగలను కాబట్టి అవతలోళ్ళకే కష్టం వస్తుంది అని చెప్పి అవతలోళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాళ్ళ బలహీనతలను గుచ్చి గుచ్చి దెప్పుతూ వాళ్ళని చాలా బాధ పెట్టి కష్టంలో ఆదుకోవడం పక్కన పెడితే వాళ్ళని మాటలతోటి హింస పెట్టడం ఒకే పనిగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరికీ మనం కష్టంలో ఉన్నామని తెలిసినా సరే, వాళ్ళంతటా వాళ్ళకి ఎలాగో తెలిసినా సరే, ఏ రోజు మనం వాళ్ళకి ఫోన్లు చేసి కానీ వాళ్ళ గడపలు ఎక్కి కానీ మన కష్టాన్ని చెప్పుకోకండి. మన కష్టాన్ని తెలిసిన తర్వాత మనం చెప్పకపోయినా మన కష్టానికి వచ్చి మన వెనకాతల తోడుండి ధైర్యంగా ఒక మాట చెప్పే మనుషులు భగవంతుడితో సమానం. వాళ్ళ మేలు చచ్చే వరకు కూడా మర్చిపోకండి. కానీ మన బంధువులు అయ్యుండి ఇలా కష్టం రాగానే ఎస్కేప్ అయిపోయే మనుషులకి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టే మాటలతోటి పెట్టే బాధలు, వాళ్ళు ఏవైతే అన్నారో ఈ సృష్టికర్త అంటూ ఒకడు ఉన్నారు కదా, ఆ భగవంతుడికి చెప్పుకోండి. వీళ్ళందరూ కూడా భగవంతుడి పుట్టించిన మనుషులే. కానీ తారతమ్యాలు ఎట్లా చూపిస్తారంటే, నేను గొప్ప, నేను ఇలా చేశాను, అమ్మో అందులోకి నేను వెళ్ళకూడదు, నేను అలాగ వెళ్తే నాకు ఎలా అయిపోతుంది, కష్టం వచ్చినప్పుడే నేను పక్కకి వెళ్ళిపోవాలి. కష్టం వచ్చినప్పుడే కదండి మనిషికి తోడుగా ఉండవలసింది, భుజం తట్టి నేను ఉన్నానని చెప్పే మనుషులు ఉండవలసింది. అలా కాకుండా ఆ కష్టం సమయంలో ఎస్కేప్ అయిపోయి ఆ తర్వాత మాట్లాడేవచ్చు అని చెప్పేసుకున్న వాళ్ళు మనుషులు అవుతారా? కాదు కదా. ఇంతమందిని పుట్టించిన ఆ సృష్టికర్తకి చెప్పుకుంటే ఆయనే ఆ కష్టంలో నుంచి బయటికి తీసుకొస్తాడు. రాళ్ళు విసురుతున్నారయ్యా నా మీద అని చెప్పేసి అనుకుంటే అవి పువ్వుల్లా చేస్తాడు. నాకు కష్టం వచ్చింది, ఇటువంటి మాటలతో పెడుతున్నారయ్యా అంటే ఆ మాటలకి ఎటువంటి కర్మఫలం అవతల వాళ్ళకి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కర్మఫలం ఎవరైనా సరే ఒకసారి ఒకటి చేస్తే అది 4 గంటలు భగవంతుడు ఎందుకు ఇస్తారు అంటే, వాళ్ళన్న మాటలకి నీ గుండె బరువెక్కి నువ్వు కన్నీళ్ళు కార్చావు, నువ్వు మనస్ఫూర్తిగా బాధపడుతున్నావు, ఏడ్చావు. ఆ కష్టకాలంలో ఆదుకోకపోగా పక్కన పెట్టేయటం, రెండోది మాటలతో బాధ పెట్టడం, రెండోది నీ గుండె బరువెక్కిపోయేలా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా ఒక కర్మ ఫలాన్ని నువ్వు చేసావు అంటే అది 4 రెట్లు ఎక్కువయ్యేలా భగవంతుడు చేస్తాడు. అది ఎవరికైనా మనం ఒక కర్మ ఫలాన్ని ఇచ్చామంటే 4 రెట్లు మనకు వస్తుంది. ఏదైనా మంచి అయినా చెడైనా సరే, మంచి చేసామనుకోండి అవతల మనిషి సంతోషంతో అవతల మరి బాగుండాలి, నాకు ఇలా చేశారని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటారు చూడండి, ఆ మంచి పెరుగుతూనే ఉంటుంది.
ఈ చెడు చేసినా కూడా అలాగే 4 రెట్లు వాళ్ళ వల్ల మనం బాధపడినది, మన గుండె బరువెక్కినది, మనం ఏడ్చిన కన్నీళ్ళు, నాకు ఇలా చేశారు, ఆ కష్టంలో ఉన్నప్పుడు ఇలా చేశారు అని చెప్పేసి మనం బాధపడిన ప్రతి మాట కూడా 4 రెట్లు ఎక్కువై వాళ్ళ కర్మఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు. అందుకనే మనకు సహాయం చేసిన వాళ్ళని, కష్టంలో సహాయం చేసిన వాళ్ళని కనీసం మాట దీనికైనా సరే పర్వాలేదు, నీకు ధైర్యంగా ఉండు, నేనున్నానని చెప్పే వాళ్ళని చచ్చే వరకు మర్చిపోకండి. అలాగే వీళ్ళను కూడా మర్చిపోకండి. కష్టకాలంలో ఎట్లా ఎస్కేప్ అవ్వాలో మనకి నేర్పిన మనుషులకి వీళ్ళ దగ్గర ఇంకా ధైర్యంగా ఎట్లా ఉండాలి, ఎలా బ్రతకాలనేసి తెలుసుకోండి. అది మనుషులు మనకు నేర్పించే గుణపాఠం, భగవంతుడు మనకి ఇచ్చే ధైర్యం. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.